క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ కూడా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనమందరం కూడా దేవుని స్తుతించి దేవుని గణపరిచే ఈ చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు దయచేసినందుకు దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనా పోరాటాన్ని మనం ప్రారంభించుకుందాం. సర్వశక్తి కలిగినటువంటి మా గొప్ప దేవ, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు, ప్రేమగల దేవుడు, జాలిగల దేవుడు. నీ కనికరం, నీ దయ, నీ వాత్సల్యతను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ పాద సన్నిధిలో మేముండి నేను ఆరాధించేటటువంటి చక్కటి అవకాశాన్ని, కృపను మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, మా ప్రభువా, మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నీ కృప మాకు అనుగ్రహించమని సర్వకృపానిధి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. యుగముల వరకు స్తుతియు ఘనత నీకే, యుగ యుగముల వరకు స్తుతియాగము అర్పించెదం మా హృదయములతో ప్రభువా, స్తుతియాగము అర్పించెదం మా హృదయములతో ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఉసరించు పెదవులతోను నిన్ను గూర్చి గానము చేసెదము, ఉసరించు పెదవులతోను నిన్ను గూర్చి గానము చేసెదము. మా జీవిత కాలమంతయు నిన్ను స్తుతింతుము ప్రభువా, మా జీవిత కాలమంతయు నిన్ను స్తుతింతుము ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. మీ మార్గములు న్యాయములు కృప సత్యములై ఉన్నవి. మీ మార్గములు న్యాయములు కృప సత్యములై ఉన్నవి. హల్లెలూయా
సుందరుడవై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. సంవత్సరములు దయ కిరీటము మాకు ధరింపజేసి ఉన్నావు. సంవత్సరములు దయ కిరీటము మాకు ధరింపజేసి ఉన్నావు. గతకాలమంతయు నీ కృపలో మమ్ము కాపాడిన దేవా. గతకాలమంతయు నీ కృపలో మమ్ము కాపాడిన దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతియు ఘనత నీకే యుగ యుగముల వరకు. స్తుతియు ఘనత నీకే యుగ యుగముల వరకు. స్తుతియాగము అర్పించెదం మా హృదయములతో ప్రభువా. స్తుతియాగము అర్పించెదం మా హృదయములతో ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. ఈ కరుపాపవలె నన్ను కాచి నేను చెరక మోస్తావు స్తోత్రం. నీ కరుపాపవలె నన్ను కాచి నేను చెరక మోస్తావు స్తోత్రం. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తను పాపగ కాచితివి. స్తోత్రం 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 స్తోత్రం. కౌగిలిలో దాచితివి. స్తోత్రం. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. సగమత నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. యాగికి స్తోత్రం
దరి చేరకుండా నన్ను కాచి కాపాడిన తండ్రి నీకు స్తోత్రమయ్యా. పరిశుద్ధుడా నీకే వందనాలు. ఎడారిలో ఉన్న నా జీవితము మేలతో నింపితివే. ఎడారిలో ఉన్న నా జీవితము మేలతో నింపితివే. ఒక కీలైన దరి చేరక నన్ను తండ్రిగా కాశావు స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాశావు స్తోత్రం. సంగమంతా ఎదిరే సరే ఇంతకాలం కాచి నీవే. కాశితివి స్తోత్రం దేవా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కౌగిలిలో రాశితివి స్తోత్రం. నిరాశతో నాహీన బ్రతుకు నీ కృపతో నింపితివే. అవునయ్యా. చూపిన ప్రేమను నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవయా. పదములు సరిపోవు తండ్రి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. Can you all sing and praise the Lord? ఏమివ్వగలను తండ్రి? హృదయపూర్వకంగా నేను స్తుతించడం తప్ప నేనేమివ్వలేనయ్యా. యేసయ్యా మీకు స్తోత్రం. దేవా నీకు వందనాలు తండ్రి. జ్ఞానుల మధ్యలో కరుణించిన నీ పిలుపే ఆశ్చర్యం ఆశ్చర్యం. జ్ఞానుల మధ్యలో నన్ను పిలిచిన నీ పిలుపే
పాడదామా? దేవా జ్ఞానుల మధ్యలో నన్ను పిలిచిన నీ పిలుపే ఆశ్చర్యం ఆశ్చర్యమే. జ్ఞానుల మధ్యలో నన్ను పిలిచిన నీ పిలుపే ఆశ్చర్యం ఆశ్చర్యమే. నీ పాత్రను కానే కాను, కేవలము నీ కృపయే, కేవలము నీ కృపయే స్తోత్రం. నీ పాత్రను కానే కాను. సంగమంతా చేతులెత్తి దేవా కేవలం నీ కృపయే, నీ కృప కొరకే స్తోత్రం. బిగ్గరగా స్వరమెత్తి ఎబినేజరే, 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 ఇంతకాలం కాచితివే. ఎబినేజరే, ఎబినేజరే, నా తోడువై నడచితివి. ఎబినేజరే, బిగ్గరగా సేవకునికి స్తోత్రం. నాకు తోడుగా ఉన్నవాడా, ఇంతకాలం ఆమేన్ కాచితివే. ఎబినేజరే, ఎబినేజరే, నా తోడువై నడచితివే. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కనుపాపగ కాచితివి. స్తోత్రం దేవా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసు కౌగిలిలో దాచితివి. స్తోత్రం. నేను నా ఇంటి వారందరూ మానక స్తుతించెదరు. నేను నా ఇంటి వారందరూ మానక స్తుతించెదరు. దేవుని నామానికి వందనాలండి. స్వామి ఇచ్చిన దైవజనులకి దైవజనరాలకు కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. 2025లో దేవుడు ఎన్నో అద్భుతాలు ఎన్నో మేలు చేసిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకున్నాను. అన్నిటిలో ప్రార్థన ఎంత ముఖ్యమైందో దైవజనులు చెప్పినప్పుడు మేము ఎన్నో విషయాలు నేర్చుకొని దాన్ని అనుసరిస్తూ మేము ముందుకెళ్తున్నప్పుడు మా కుటుంబంలో ఎన్నో అద్భుతాలు జరిగినాయి అండి. దాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎన్నో విషయాలు సిక్కైనా కానీ మరి దేవుడు అద్భుతం చేశాడు నా పట్ల. దాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. దైవజనుల కుటుంబాలను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే ఆత్మీయ తండ్రి ఎన్నో విషయాల్లో మా కొరకు ప్రార్థించినప్పుడు మేము ఎన్నో మేలు పొందుకున్నాం. దాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. సంఘం నాకుంది, సంఘ ప్రార్థన ఉంది, దైవజనులు ఉన్నారు, దైవజనుల ప్రార్థన నాకుంది కాబట్టి మేము ఎన్నో మేలు పొందుకున్నాం. 2025లో మరి నా కొడుకైతే 9 నెలల నుంచి ఉద్యోగం లేకుండా ఉన్నప్పుడు దైవజనరాలకు చెప్పినప్పుడు వస్తుంది జాబ్ అని చెప్పినప్పుడు అద్భుతంగా మంచి జాబుని దేవుడు మరి నా కుమారుడికి అనుగ్రహించాడు. దాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థనకి అసాధ్యం అన్నది ఏది లేదు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు దేవుని ఆరాధించడానికి, ఆయన నామాన్ని గొప్ప చేయడానికి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు మన ధ్యానాంశము ప్రార్థన, ప్రేయర్. ఈ అంశాన్ని గురించి దేవుని వాక్యములో నుండి మనము కీర్తనల గ్రంథం 28వ కీర్తన 8వ వచనం 9వ వచనం మనం చదువుకుందాం. యెహోవా తన ప్రజలకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గం. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపురివై నిత్యము వారిని ఉద్ధరింపుము. కీర్తనకారుడు దావీదు ఈ కీర్తనలో ఆయన చేసిన ప్రార్థన 3 విధాలుగా మనకు కనబడుతుంది. అతడు చేసిన ప్రార్థనలో మొదటిగా మనకు కనబడేటటువంటి అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, యెహోవా
తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గం. ఎవరైతే ఆయన అభిషేకించాడో అభిషేకించిన వారికి దేవుడు రక్షణ దుర్గంగా ఉంటాడు అని చెబుతూ ఏమన్నాడంటే, దేవా నీ జనులను రక్షింపుము. దేవుని బిడ్డలారా, సేవ్ ఇజ్రాయెల్, నీ జనులు అయిన ఇశ్రాయేలును నువ్వు రక్షించు. నీ పేరు పెట్టబడిన వారిని నువ్వు రక్షించు. ఆ తర్వాత ఇంకేమంటున్నాడంటే, నీ జనులను రక్షించు అంటే నీ పేరు పెట్టబడిన వారిని, నీ నామం కలిగిన వారిని, అలాగే నీవు నీ స్వరూపంలో సృష్టించిన వారిని రక్షించమని అడుగుతున్నాడు. అవును, మన ప్రార్థనలో ఆత్మల రక్షణ ప్రప్రదంగా ఉండాలి. అనేక మంది జీవితాలు మారాలని, అనేక మంది రక్షించబడాలని మనం ప్రార్థన చేయాలి. నశించున్నటువంటి వారిని వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. పాపులను రక్షించడానికి యేసయ్య వచ్చారు. కనుక మనం అందరం కూడా ప్రజలకు రక్షణ కలగాలని, వాళ్ళ జీవితాలు మారాలని, వాళ్ళు దేవుని వైపు తిరగాలని మనం అందరం కూడా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. కనుక ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా ఆత్మల రక్షణ కొరకు అత్యంత ప్రాముఖ్యంగా మనం ప్రార్థన చేయాలి అని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. దేవుని బిడ్డలారా, ఇక రెండవ ప్రార్థన ఏంటంటే, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము. దేవా నీ ప్రజలైన ఇశ్రాయేలీలను నీవు ఆశీర్వదించు, నీ స్వాస్థ్యమైన వారిని ఆశీర్వదించు అని అంటున్నాడు. అంటే స్వాస్థ్యం కుమారులు యెహోవా అనుగ్రహించు, స్వాస్థ్యము గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే అని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. కనుక దేవుని సన్నిధిలో మనం అందరం కూడా ఏం చేయాలంటే, దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యాన్ని, దేవుడు అనుగ్రహించే కృపను మన జ్ఞాపకం చేసుకుని తన కృప సహాయం మనకు అనుగ్రహించాలని కోరుకుంటూ దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలని దేవుని పేరట నేను కోరుతా ఉన్నాను. కనుక ఈ సమయంలో ఆయన పిల్లలమైనటువంటి మనం అందరం కూడా ఏం చేయాలి అని అంటే, దేవా నీ ప్రజలను ఆశీర్వదించు, నీ ప్రజలను రక్షించు అని ప్రార్థన చేయాలి. దేవుని నామములో మనం అందరం కూడా ఏం చేయాలి అని అంటే, ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని, ఆయన ఇచ్చే దీవెనను మనం పొందుకునేటటువంటి బిడ్డలంగా మనం ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. కనుక దేవుని పిల్లలుగా, దేవుని సొత్తుగా, దేవుని జనులుగా ఉన్నటువంటి మనమందరం కూడా ఏదో రీతిగా మనం దేవుని సన్నిధిలో మనము ప్రజలను ఆశీర్వదించాలి అని ప్రార్థన చేయాలి. కాబట్టి దేవుని ప్రజల మీద దేవుని ఆశీర్వాదాలు ఉండేటట్టుగా మనం ప్రార్థన చేయాలి. యెహోవా మిమ్మల్ని కరుణించును గాక, యెహోవా మిమ్మల్ని కాపాడును గాక, యెహోవా తన సన్నిధి కాంతి మీ మీద ఉదయింపచేసి మీకు తన సన్నిధి కాంతి ప్రకాశింపచేయును గాక అని చెప్పి మనం అందరం కూడా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఎలాగా ప్రార్థన చేయాలి అని అంటే, రక్షించయ్యా అని ప్రార్థన చేయడం, రెండవది ఆశీర్వదించిన ఆయన అని ప్రార్థన చేయడం, మూడవది ఉద్ధరించు ప్రభువా అని ప్రార్థన చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఉద్ధరించు ప్రభువా అని అంటే దానికి అర్థం ఏంటంటే, దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఉద్ధరించు అని అంటే పోషించు అని మనం ప్రార్థన చేయాలి. ప్రభువా రక్షించు, ప్రభువా ఆశీర్వదించు, ప్రభువా పోషించు. రక్షించు, ఆశీర్వదించు, పోషించు అని హృదయపూర్వకంగా దేవుని పాదాల దగ్గర మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయవలసిన వాళ్ళుగా మనమున్నాం. కనుక దేవుని పాదాల చెంత మనం చేసే ప్రార్థనను దేవుడు ఆలకించి దేవుడు గొప్ప కార్యాన్ని, అద్భుతమైన కార్యాలను మన కొరకు చేసే గొప్ప దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. గనుక దేవుని ఆశీర్వాదం, దేవుని యొక్క దీవెన, దేవుని పోషణ, దేవుడు మనకు కాపరిగా ఉండి మనం ఉద్ధరించాలని మనం కోరాలి. గనుక దేవుని బిడ్డలమైనటువంటి మనము ఈ దావీదు చేసిన ప్రార్థనలో రక్షించుము అని ప్రార్థన చేశాడు. అయితే దేవుడు దావీదును రక్షించాడు. ఎలాంటి పరిస్థితుల్లోంచి రక్షించాడు అంటే, అజానుభావుడైనటువంటి గొలియాతు చేతిలో నుంచి దావీదును రక్షించాడు. అలాగే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు రక్షించే రక్షకుడుగా
ఆయన మనకు కనబడుతున్నాడు. అయ్యా, నీ ప్రజలను ఆశీర్వదించు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన ప్రజలను ఆశీర్వదించే గొప్ప దేవుడుగా ఆయన కనపడుతున్నాడు. ఆ తర్వాత యేసుప్రభువా, నీ ప్రజలను ఉద్ధరించు, పోషించు, వారిని కాపాడు, వారికి కావలసిన ప్రతిదీ కూడా మీరు అనుగ్రహించు అని ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు జవాబిచ్చి మనకు సహాయం చేయగల గొప్ప దేవుడుగా, అద్భుతాలు చేసే దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. కనుక నా ప్రియ స్నేహితులారా, ఈరోజు మనం అందరం కూడా ఆయన పాదాల దగ్గర శిరస్సు వంచి దేవుని సన్నిధిలో రక్షించయ్యా, ఇంకా రక్షణ లేని వారు ఉన్నారు, ఇంకా పాపములో ఉన్నవారు ఉన్నారు, నలిగిపోతున్నారయ్యా, రక్షించు ప్రభువా, ఆశీర్వదించు ప్రభువా. అలాగే దేవుని పాదాల దగ్గర మనము ఏమని గోజాడాలంటే, ఉద్ధరించు ప్రభువా, మమ్మల్ని పోషించిన ఆయన, మాకు పోషణ దయచేయి ప్రభువా అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిశ్చయంగా మనకు తన సహాయాన్ని, తన ఆశీర్వాదాన్ని మనకు మెండుగా నిండుగా దయచేసే గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు. అలాంటి కృప మనకు అనుగ్రహించాలని మనం అందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన కృప అనుగ్రహించేటట్టుగా దేవుని సన్నిధిలో మొరపెడదాం. జీవం కలిగిన మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీ పాదాలకు ఎన్నైన వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలమైనటువంటి మమ్మలను మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకొని నీ ప్రత్యేకమైనటువంటి కృప, నీ ఆశీర్వాదం, నీ దీవెన నీ బిడ్డలమైనటువంటి మాకు మీరు మెండుగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు. నీ కనికరం కొరకు, నీ దయ కొరకు, నీ వాత్సల్యత కొరకు నీకు కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు ఈ యొక్క నాయన మాటలు నీ బిడ్డలు వింటుండగా వారి జీవితాలు ధన్యమవడానికి, ఆశీర్వదించబడడానికి సహాయం చేసి దీవించి బలపరచాల్సిందని కోరుకుంటూ, క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రతి బలహీనతను తీసివేయండి, ప్రతి సమస్యను తొలగించండి, రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి, ఆశీర్వాదం కావలసిన వారికి ఆశీర్వాదం దయచేయండి. అలాగే నీ బిడ్డలను ఉద్ధరింపచేసి వారిని పోషించి ఆదరించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు చక్కటి వాక్యాన్ని మీరు వినే అవకాశాన్ని దేవుడిస్తూ వచ్చాడు. అయితే ఇంకా అద్భుతమైనటువంటి సత్యాలతో రేపు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.